హైదరాబాద్ యూసఫ్గూడలోని స్టేట్ హోమ్ ఎదుట దుర్గాబాయి దేశ్ముఖ్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. 3 గంటల పాటు ఆందోళన కొనసాగించారు. జియో నెంబర్ 97ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులతో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. డిప్లొమాను శక్తిలో మర్జ్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ ఇక్కడ కొంతమంది విద్యార్థులు ధర్నాకు దిగారు. అయితే వీళ్ళతో మాట్లాడి అసలు వీళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. చెప్పండి, మీ అసలు ఏంటి, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏంటి మీ సమస్య? మేము ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుండి ఇవాళ పొద్దున దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్కి ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేయడానికి వచ్చాం. మీరు వెనక్కి చూసుకున్నట్టయితే మొత్తం కాలేజ్ రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తుంది. జూన్ 16 తేదీన జియో నంబర్ 97 పేరు మీద గవర్నమెంట్ ఒక ఆర్డర్ తీసుకొని వచ్చింది. ఈ ఆర్డర్ ఏం చెప్తుందంటే లేబర్, ఎంప్లాయ్మెంట్ మరియు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ని శక్తి డిపార్ట్మెంట్గా మార్చడం. శక్తి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్. సో దాన్ని షార్ట్గా శక్తి అంటున్నారు. ఆ డిపార్ట్మెంట్కి లేబర్ని దీనికి మార్చేసి దీంట్లోనే 6 క్లాజులు రిలీజ్ చేశారు ఈ జియోలో. అవి ఏం చెప్తున్నాయంటే ఐటీఐ, ఏటీసీలు, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్స్ 3 YISU యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో మెర్జ్ చేయాలని చెప్పేసి ఈ జియో చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే విద్యార్థుల్లో స్కిల్స్ తక్కువ ఉన్నాయి, స్కిల్స్ పెంపొందించేందుకే స్కిల్ యూనివర్సిటీలో భాగంగా దీన్ని మర్జ్ చేస్తున్నామని చెప్తున్నారు. అది చేయడం వల్ల మీకు జరుగుతున్నటువంటి నష్టం ఏ విధంగా ఉంది? డైరెక్ట్గా స్కిల్ ఒక్కటే ఎడ్యుకేషన్ కాదు. స్కిల్ ఎడ్యుకేషన్ అంటే థియరీ, క్యారెక్టర్ బిల్డింగ్, మ్యాన్ మేకింగ్, హ్యూమన్ మేకింగ్, దాని తర్వాత నాలెడ్జ్ బిల్డింగ్ ప్రాసెస్, థియరీ, ప్రాక్టికల్, ఇండస్ట్రియల్, స్కిల్ అన్నీ కలిస్తే వాళ్ళకి మంచిగా అవుతుంది. కానీ ఓన్లీ స్కిల్ వల్లనే అవుతుంది అని అంటే ఎడ్యుకేషన్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ కోసం మాత్రమే కాదు. సో ప్రత్యక్షంగా మీరు చెప్పండి, పాలిటెక్నిక్ స్టూడెంట్స్గా మీకు ఎట్లాంటి ఇబ్బంది జరుగుతుంది? డైరెక్ట్గా ఈ జియో నెంబర్ 97 వల్ల మీకు ఎట్లాంటి క్షేత్రస్థాయిలో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? దీనివల్ల మా ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది సార్. లైక్ అంటే బీటెక్ చేయడానికి రాదు. ఇప్పుడు మేము డిప్లొమా ఇక్కడతో ఆపేస్తే మేము మళ్ళీ ఇంటర్ చదవాలి, తర్వాత ఎంసెట్ రాసి బీటెక్ వెళ్తే మాకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. మీకు ఈ సెట్ ద్వారా డైరెక్ట్గా ఎంట్రీ ఉండేది, బీటెక్ సెకండ్ ఇయర్లోకి ఉండేది. ఇప్పుడు దీనివల్ల లేకుండా పోయిందా? దానివల్ల మీకు కలుగుతున్న నష్టం ఏంటి? ఇలా పెట్టకుండా ఒక జియోని రిలీజ్ చేసి దానివల్ల డిప్లొమా స్టూడెంట్స్కి ఇలా ఎక్కడ లేని ఇబ్బందులన్నీ తెచ్చిపెట్టి మేము ఎప్పటి నుండో ఈ సెట్ రాసి డైరెక్ట్గా బీటెక్లోకి సెకండ్ ఇయర్లోకి లాటరల్ ఎంట్రీ ద్వారా వెళ్తున్నాము. అలాంటిది ఇప్పుడు జియో రావడం వల్ల మాకు బీటెక్లో ఎంట్రీ లేదు. మేము ఈ సెట్ రాయము, మళ్ళీ ఇంటర్ చదివి 2 ఇయర్స్ మళ్ళీ దానివల్ల బీటెక్ వెళ్ళాల్సి వస్తుంది. సో దీనివల్ల మాకు ఎన్ని ఇయర్స్ వేస్ట్ అవుతుంది. బీటెక్ చేసి దాని తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్దామంటే ఇక్కడనే మమ్మల్ని స్టాప్ చేసి దాని తర్వాత ఇంకేం చేయాలి? అందరి లైఫ్ ఇక్కడనే కొంచెం స్పాయిల్ అయిపోతుంది. స్టూడెంట్స్ లైఫ్ ఇది. పేరెంట్స్ కూడా చాలా కష్టపడి ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే తెలియదు. మీరు జియో 97 నెంబర్ని రద్దు చేయాల్సిందే. మాకు డిప్లొమా బీటెక్ మాకు కావాల్సిందే, మాకు ఇవ్వాల్సిందే. శక్తి వెనక్కి తీసుకోవాల్సిందే. శక్తి యూనివర్సిటీ మాకు వద్దు, మా బీటెక్ మాకు వద్దు. All the students, all the colleges are going out and on roads are roaming like he is not taking any charge. అవన్నీ చూడాలి, అవన్నీ కన్సిడర్ చేసి మాకు ఒక రైట్ అనేది డెసిషన్ ఇవ్వాలి, రైట్ డెసిషన్. ఇవి మొత్తంగా విద్యార్థులు చెప్తున్నటువంటి విషయాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల పట్ల, నిర్ణయాల పట్ల బగ్గుమంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే శక్తికి నిరసనలు ఇట్లాగే కొనసాగుతాయని ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రమణ మహేష్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.